ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు ప్రసాద్ గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. మొదటిగా తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకొని మార్నింగ్ ప్రేయర్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. అంటే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన కృపను బట్టి నిన్నటి కాలం అంతా కూడా మమ్మల్ని కాసి కాపాడి రాత్రికాల వేళలో సురుకైన మెలకును సుఖనిద్రను మాకు అనుగ్రహించి ఈ ఉదయకాల ప్రేయర్లో తండ్రి మేమందరం కూడా సంతోషంగా నేను మహింపరచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మరి ఈ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు ఈ మహిమార్థమై జరుపుకున్నట్టు సహాయమును దయచేసి చేరి వచ్చినటువంటి మా ద్వారా ఇంకా రావాల్సినటువంటి సహోదరుల ద్వారా మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోగలరని ఇటు విజ్ఞాపన మా ప్రభువునే రక్షకుడున్నాయి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు ప్రసాద్ గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా అప్పారావు గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా ప్రార్థన చేసినటువంటి ప్రసాద్ గారు పాడి వినిపిస్తారు. ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయేతోనై నిలచి ప్రేమోక్కులనే పల్కి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమ నగరికి చెన్నియే ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు? నిక్షలమైన ప్రేమమూర్తికి ఇళ్ళలో తోవేది నిక్షలమైన ప్రేమమూర్తికి ఇళ్ళలో తోవేది ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించును రారా ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించును రారా
పాప భారముతో రారా పాదములపై బడరా పాపుల రక్షకుడేసో పాపుల రక్షకుడేసో తప్పక నిన్ను రక్షించును ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఎంత గొప్ప రక్షణను నే లక్ష్యము చేసేదవేళ ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేద వేళ రక్షణ దినమిది ఏరా తక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరమో ఇది ఏ దేవుని వరమో ముదమారగజే గుణమో ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. వందనాలండి. అలాగే పాట పాడుకుంటూ తండ్రిని దేవుని మహిమపరచుకున్నామండి. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఆకాశ మహాకాశముల్ వాటి అందున్న సర్వంబును ఆకాశ మహాకాశముల్ వాటి అందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలో నా జీవారాసుల్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవారాసుల్ ఆకాశమున ఎగురు నావన్నీ దేవా నిన్నే కీర్తించును ఆకాశమున ఎగురు నావన్నీ దేవా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. వందనాలండి. అవకాశం ఇచ్చిన సహోదరులకు వందనాలు. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 12వ అధ్యాయము వాక్యపట్న భాగముగా 1వ వచనం నుండి 10వ వచనం వరకు అప్పారావు గారు చదువుతారు. తర్వాత 11వ వచనం నుండి 20వ వచనం వరకు ఇప్పుడు పాట పాడినటువంటి ప్రసాద్ గారు చదువుతారు. 21వ వచనం నుండి 36వ వచనం వరకు సంధ్య చదివి వినిపిస్తుంది. 37వ వచనం నుండి 40వ వచనం వరకు స్వామి గారు చదివి వినిపిస్తారు. 41 నుండి చివరి వరకు శ్రీకళ గారు చదువుతారు. అందరికీ వందనాలండి. అనే వాయిస్ లోగా వస్తుంది, కొంచెం చిన్నగా వస్తుంది. చిన్నగా వస్తుందా? హలో, చిన్నగానే వస్తుంది ఇప్పటికి. హలో, చిన్నగా వస్తుంది. ఓకే. హలో, ఓకే ఓకే ఇప్పుడు చదవండి. మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల దూరబంధము 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను జల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళును దాని అంత్రములను
అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏదియు మిగిలి ఉండకూడదు. ఉదయకాలం వరకు దానిలోను మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. ఎవరు నెక్స్ట్? నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం కానించి చదువుకున్నామండి. మీరు దానిని తినవలసిన విధి ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జనులకు పశువుల్లో సంచరించి ఐగుప్తు దేశమందల మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతియు హతము చేసిన ఐగుప్తు దేవతలన్న అందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగ దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగనది పారవేయవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెలు పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలోనూ ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా నుండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలు సమాజములో నుండి నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పమనెను. చాలండి బ్రదరు. ఓకేనండి. 20వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిక్కిని 2 నిలుపు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరును
ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తము చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటి అని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాల్చినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చెప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. స్వామి గారు, ఓకే. అప్పుడు ఇశ్రాయేలుల రామసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాలమును 6,00,000 వీరులు అనేకులైన అన్యులను సమూహమును గొర్రెల ఎద్దుల మొదలైన పశువుల గొప్ప మంద అయిను వారితో కూడా బయలుదేరిను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయ లేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని ఉండలేదు. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 400 ఓకే 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 శ్రీకళ గారు చదువుతారు.
మా శ్రీకళ గారు చాలా సమయం అయిపోయింది ఇప్పుడు లేట్. సరే నేను చదువుతున్నానండి. 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగిన ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడనో దానిని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంట్లో నుండి బయటకు తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిని గూర్చి ఒకటే విధి ఉండవలెనెను. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఇప్పటి వరకు ఈ యొక్క 12వ అధ్యాయం అంతటినీ కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము, చాలా అభినందించవలసిన విషయం ఏంటంటే, మరి ఇంతటి చల్లటి వాతావరణంలో కూడా చాలా పెద్ద వయసు ఉన్న మీ అందరూ కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయమే లేచి దేవుని నామాన్ని మహింపరచుటలో పాలిభాగస్తులై ఉన్నారు. అయితే ప్రియులారా, ఈరోజు నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఈ 12వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా చదివి ఉన్న అధ్యాయాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ అధ్యాయము మరింతగా మరొక ఎత్తుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ 430 సంవత్సరాల నుంచి బానిస బ్రతుకులుగా బతుకుతున్న ఇశ్రాయేల్ ప్రజలకి విముక్తి లేదా విమోచన కలగజేసే ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినట్లుగా అబ్రహాము దగ్గర వాగ్దానం ఏం చేశారంటే, నీ సంతానముని ఇస్కరేణుల వలె చేస్తానని. యాకోబు దగ్గర ఏం తెలియజేశారంటే, ఐగుప్తు దేశానికి నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను కూడా తోడుగా ఉంటాను అని తెలియజేశాడు. అయితే మీ సంతానము అక్కడ బానిసలుగా అయ్యే పరిస్థితి, 400 సంవత్సరాలు మరి అక్కడే ఉండవలసిన పరిస్థితిని దేవుడు తెలియజేశాడు. అయితే ఇప్పుడు 430 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ప్రజలను దేవుడు విడిపించాలనుకున్నాడు. విడిపించాలనుకున్న సమయంలో దేవుడు అక్కడ ఉన్న ఐగుప్తీయులు పూజిస్తున్న దేవతలుగా పిలువబడుతున్న వారందరి మీద, అంటే చూడండి, ఐగుప్తు వారు పూజించేది ఏమిటంటే గాలి, భూమి, నైలు నది, సూర్యుడు మొదలైన పంచభూతాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క దేవుడికి ప్రతినిధిగా ఎంచి పూజించేవాళ్ళు. అంటే గాలిని పూజించేవాళ్ళు, భూమిని పూజించేవాళ్ళు, నైలు నదిని, సూర్యుడిని, పంచభూతాలుగా ఉన్న వాటిని పూజించేవాళ్ళు. ఆ పూజించిన వారికి యెహోవా ఏం తీర్పు తీర్చాడంటే, వాటిలో ఏమీ శక్తి లేదు.
వాటిని నడిపించేది కూడా నేనే అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేశాడు. తెలియజేసి ఐగుప్తులకు మోషే అహరోనుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మరొక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి 1-2 వచనాలు. నిర్గమాకాండము 1-2 వచనాలు చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చును, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరము మొదటి నెల. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు నూతనమైన క్యాలెండర్ మొదలైంది. ఈ నెల మొదటి నెల అంటే ఇక్కడ మొదలు పెట్టమని తెలియజేశాడు. దీనిని మనం చూస్తున్నప్పుడు అబీబు నెల అని తెలియజేస్తూ ఉన్నాడు. దీనిని కొంత తర్వాత ఏమంటాడంటే నీసాను నెల అని చెప్తూ ఉంటాడన్నమాట. ఈ అబీబు నెలలో మీరేం తెలియజేయాలంటే, అంటే ఇప్పటికీ ఉన్న మన నెలల ప్రకారము అది ఏ నెల క్రింద వస్తుందంటే ఇంచుమించుగా మార్చి, ఏప్రిల్ ఆ సమయంలో అబీబు నెల వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబీబు నెల 10వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో ఉన్నవారు గొర్రె పిల్లలలో కానీ మేక పిల్లలలో కానీ ఏడాది మగపిల్లను మీరు తీసుకురావాలి. తీసుకువచ్చి 4 రోజులు దానిని పరీక్షించాలి. అది సరైన విధంగా ఉందా, లోపం ఏమైనా కలిగి ఉందా, దోషం ఏమైనా ఉందా అని. ఒకవేళ ఏ లోపము ఏ దోషము లేకపోతే 4 రోజుల తర్వాత అంటే 14వ తారీఖున సాయంత్రం అందు దానిని చంపి దాని రక్తమును గుమ్మములకు అంటే పైనున్న అడ్డకర్రకి పక్కనున్న నిలువు గుమ్మాలకి అన్నిటికీ కూడా మీరు ఏదైతే మగపిల్ల గొర్రె పిల్లను నిర్దోషమైనదిగాను ఎటువంటి అవయవ లోపము లేని దానిని తీసుకువస్తారో 14వ రోజు సాయంత్రము దానిని చంపి దాని రక్తమును మీరు గుమ్మములకు పోసి దానిని కాల్చి మీరు తినాలి. అంటే ఉడికించి తినడానికి అవకాశము లేదు. కాల్చి దానిని త్వరపడి తినాలి. దీనిని ఏమన్నాడంటే 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలనని యెహోవాకు పస్కా బలి. అంటే దీనికి ఏం చెప్పాడంటే పస్కా బలి అని పెట్టాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక నూతనమైన ఒక పండగను దేవుడు తెలియజేశాడు. ఆ పండగలో పదార్థం ఏమిటి అంటే గొర్రెపిల్ల. మొదటి నెల 10వ తారీఖు ఆ గొర్రెపిల్లను తావాలి. 14వ తారీఖు వరకు దానిని చూసి సాయంకాలం బలిచ్చి గుమ్మములకు పోసి దానిని కాల్చి తినాలి. దానిని త్వరపడి తినాలి. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సాదృశ్యంగా కూడా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ప్రియులారా, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు ఇదంతా చేయాలి అంటే 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఈ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఎవరైతే ఈ నెల 10వ తారీఖున గొర్రెను తెచ్చి 14వ తారీఖున బలిచ్చి కాల్చి తిని దాని యొక్క రక్తమును గుమ్మముల మీద పోస్తారో వారి జోలికి నేను రాను. అయితే దీనిని కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే తినాలి. అయితే 14వ రోజు నుంచి 21వ రోజు వరకు
పొంగని రొట్టెలను మాత్రమే తినాలి, పులియని రొట్టెలను తినకూడదు. ఎవరైతే పులియని రొట్టెలను తింటారో వాళ్ళతో నేను కొట్టివేసేవాడిగా ఉంటాను. 17వ వచనం, పులియని రొట్టెల పండగను మీరు ఆచరింపవలెను. అంటే పస్కా అంటే ఏమిటంటే పులియని రొట్టెల పండగ. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరముల అన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. అంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఐగుప్తు దేశములో ఉన్న తొలి సంతానం మొత్తాన్ని కూడా చంపివేస్తాడు. అయితే ఈ పండగ వీళ్ళకి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఒక రకంగా 1వ నెల 10వ తారీఖు ప్రారంభమై ఒక రకంగా 21వ తారీఖు దాకా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పొంగని రొట్టెలు తినాలి. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఏడాది గొర్రెపిల్లతో ఈ కార్యక్రమాలను చేయాలి. దీనినే పస్కా బలి అని అంటారు. మీరు ఈ బలి చేస్తూ ఉన్న సమయంలో ఆ అర్ధరాత్రి వేళ 29వ వచనం, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లల అన్నిటినీ యెహోవా హతము చేసెను. ఒకవైపు ఏమో మీరు సంతోషంగా ఉంటే మరొక వైపు మిమ్మల్ని బాధ పెట్టిన వారి యొక్క తొలి సంతానం మొత్తాన్ని, అంటే సింహాసనం మీద ఉన్న రాజు దగ్గర నుంచి ఎవరిని కూడా, ఖైదీగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, పశువులను కూడా, వాటన్ని తొలిచూలను నేను నాశనం చేస్తాను. అది నాశనం చేసినప్పుడు ఫరో భయపడి బాధపడి మోషేని పిలిపిస్తాడు, మోషే అహరోనులను. 31వ వచనం, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్యలో నుండి బయలు వెళ్ళుడని మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించింది. మోషే అహరోనులను పిలిచి, అయ్యా మీరు ఎప్పటి నుంచో దేవుణ్ణి మహింపరచాలి అంటున్నారు కదా, ఇంకా నేను షరతులు ఏమి పెట్టను, మీరందరూ వెళ్ళిపోండి దయచేసి అని బలవంతం చేస్తూ ఉన్నాడు. బలవంతం చేస్తూ మీరు మమ్మలను దీవించండి అని కూడా కోరుకుంటూ ఉన్నాడు. అయితే 36వ వచనం, యెహోవా ప్రజల కటాక్షం కలగజేస్తున్న కనుక వారు వారికి కావాల్సిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను దోచుకునిరి. పంపించేటప్పుడు ఉట్టి చేతులతో కాకుండా వారికి కావాల్సిన వాటన్నిటిని చక్కదిద్ది పంపించారు. అలా పంపించినప్పుడు బయలుదేరిన జనాంగం ఎంతమంది అంటే కాల్బలం అంటున్నాడు. కాల్బలం అంటే 20 ఏళ్ల ప్రాయము పైగలిగిన వాళ్ళు. ఎంతమంది ఉన్నారంటే 6 లక్షల వీరులు ఉన్నారు. అయితే ఇంచుమించుగా ఈ సంఖ్యను కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తారంటే ఇంచుమించుగా 20 లక్షల మంది పైన జనాభా. 70 మందిగా వచ్చి ఇప్పుడు ఎంతమంది అయిపోయారంట, 500 సంవత్సరాలలో 20 లక్షల మందిగా అయిపోయారు. ఈ 20 లక్షల మంది 40వ వచనం, ఇశ్రాయేలులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. ఈ బాధలన్నిటికీ కూడా దేవుడు విముక్తుని చేసి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు ఈ యొక్క పండగ ఆచరించాలి అని ఒకవేళ పరదేశి కానీ అన్యుడు కానీ అనుకుంటే అది చేయకూడదు. ఒకవేళ ఈ పండగను చేయాలి అని అనుకుంటే ఆ కుటుంబం అంతా కూడా మగవారు సున్నతి చేయించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పస్కా విధానం ఏమిటి అంటే గొర్రెపిల్లను తావడము, బలి అర్పించడము, బలి అర్పించిన దాని యొక్క రక్తమును గుమ్మములకు రాయడము. ఎందుకు అలా రాయబడింది అంటే ఆ రక్తాన్ని చూసి యెహోవా దూత వారు ఇశ్రాయేలు ప్రజలని ఐడెంటిఫికేషన్ చేసుకుని వారిని ఏమి చేయకుండా ఉండిద్ది. దాని గుర్తుగా వీరు ఈ యొక్క పస్కా పండుగను ఆచరించేవారిగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను.
కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి, కొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సాదృశ్యమైన విధానంగా కూడా ఇది తెలియజేయబడుతుంది. ఎవరైతే ఇబ్బంది పెట్టారో అతనే ఇప్పుడు ఈ ప్రజలను పంపించి కావాల్సిన వాటిని అందించి చక్కటి ప్రయాణాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరిచిన ఫరో. మరి ఇప్పటి వరకు వాక్యం మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 12వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకిరణ్ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి, మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు, క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేసి వాళ్ళ గాత్రము ద్వారా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని సమాజం ఎదుట కీర్తించి పరిశుభ్రపరిచి ఉన్నారు తండ్రి. అలాగే మీ యొక్క గ్రంథాన్ని ధ్యానించి ఉన్నారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు క్రీస్తునందు మా సహోదరులు అనిల్ గారి ద్వారా నిర్గమాకాండాన్ని మాకు బోధించారు. ఆ నిర్గమాకాండంలో పస్కా యొక్క బలి, క్రీస్తు యొక్క బలియాగానికి ముంగుర్తుగా మాకు విషయాలను తెలియజేశారు తండ్రి. ఈ విషయాలు తెలుసుకున్న మేము క్రీస్తు యొక్క త్యాగాన్ని మేము గుర్తించి ఆయన మా కోసము ఇలా మరి బలి కాబడ్డాడనేటువంటి విషయాలు మేము తెలుసుకుంటూ నాము తండ్రి. మరింత విషయాలు మేము తెలుసుకున్నలాగున మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. అలాగే వాక్యాన్ని బోధిస్తున్న అనిల్ గారికి మరింత జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే మీ యొక్క దాసులు దేవకిరణ్ గారు కూడా మాకు నాయన వాక్యాన్ని బోధిస్తానికి సిద్ధపడుతూ ఉండగా, వారు ఏమైతే ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని మరి బోధించడానికి సిద్ధపడి ఉన్నారో, సిద్ధపడినటువంటి విషయాలు మరి జ్ఞాపకాన్ని తెచ్చుకొని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాకు వివరించేటువంటి జ్ఞానాన్ని, మరింత జ్ఞానాన్ని మీ దాసులు దయచేయండి తండ్రి. అలాగే వినుచున్నటువంటి మాకు వినగలిగిన చెవులు, గ్రహించే మనసును మాకు దయచేసి వాటి ప్రకారము మా ప్రవర్తనలు, మా జీవితాలు మార్చుకొని పరిశుద్ధులుగా మీరు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను మరి మరణం వరకు మేము సంపూర్ణం చేసుకునే విధంగా ఆ లేఖన భాగాల్ని మాకు మేము అన్వయించుకుంటూ జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సర్వశక్తిమంతుడైన మన తండ్రైన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగున్నాయి ఎందరైతే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ధ్యానిస్తూ, యేసుక్రీస్తు వారి పెట్టబడిన పేర్లు, అలాగే బిరుదులు, అటు పాత నిబంధనలో ఉన్న ప్రవచనముల్లోనూ క్రొత్త నిబంధనలో ప్రత్యక్షంగా చెప్పబడిన వాటిలోనూ ఏవైతే మనము గ్రంథంలో చూస్తున్నామో ఆ పేర్లు, వాటి యొక్క అర్థాలను మనము గత కాలం ముందు కొన్ని పేర్లు వరకు ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు
మనము మరికొన్ని పేర్లను గూర్చి మనము ధ్యానిస్తాము. తదుపరి దేవుని చిత్తమైతే రేపటి దినము క్రీస్తు ప్రభు యొక్క నరావతారము అనగా ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పాఠాన్ని మనము ప్రారంభించుకోబోతాం. కనుక ప్రస్తుత మన పాఠము క్రీస్తు ప్రభు యొక్క నామములు బిరుదులు అనే పాఠాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. మనము గత పాఠములలో చివరిగా మనిషి కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, రెండవ మానవుడు, చివరి ఆదాము అనే పేర్ల వరకు కూడా మనము ధ్యానించాం. ఈరోజు వాక్యము అనే పేరును మనము ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు వారికి యోహాను గారు కొన్ని అద్భుతమైన పేర్లను పెట్టడం జరిగింది. ఆయన యేసుక్రీస్తు వారిని పిలిచిన పేర్లు మరి క్రొత్త నిబంధన రచయితలైన మిగిలిన ముగ్గురు ఉపయోగించలేదు. అది ఆయన చాలా అద్భుతంగా తన పత్రికల్లో రాయటం జరిగింది. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కొంతమంది ఏమన్నారంటే వాక్యం అంటే మనం చదువుకునే వాక్యం అండి, ఆయన దగ్గర ఉన్న వాక్యాన్ని సీనాయి కొండ దగ్గర మోషేకి ఇచ్చాడు, అది పితరుల కాలంలో ఉన్న వారికి, ఆ తరువాత క్రొత్త నిబంధన రూపంలో అదే వాక్యాన్ని మరలా మనకిచ్చారు, వాక్యం అంటే ఒక వ్యక్తి కాదు అని ఈ యొక్క వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అన్వయించుకున్నారు. కానీ ఇక్కడ ఒక మాట కనపడుతుంది, ఆయన అనే మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అన్నాడు, అది అనలేదు, లేక ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పలేదు. ఇంకొక మాట ఏంటంటే, ఎవరైతే దేవుని యొద్ద ఉన్నాడో సమస్తమును ఆయన మూలముగా, అంటే ఇక్కడ వాక్యము అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి అనగా దైవత్వంలో ఉన్న ఒక వ్యక్తికి పెట్టబడిన పేరు. యోహాను గారు ఆయనను వాక్యము అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే భూమి మీదకి రాకముందు పరలోకంలో ఆయనకున్న పేరేమిటి అంటే వాక్యము. వాక్య రూపంలో ఉన్న దేవుడు, లేక వాక్యముగా పిలువబడుతున్న దేవుడు, వాక్యం అనే పేరుతో పిలువబడుతున్న దేవుడు శరీరాన్ని ధరించవలసి వచ్చింది. రేపటి పాఠం అదే, నేను ముందే చెప్పాను. ఆ శరీర ధారణ గూర్చి ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఆ 14వ వచనం ఇలా చెప్తా ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి, అంటే ఆ వాక్యమై ఉన్నవాడు. మరలా వాక్యం అనగానే అక్షరాలు పదాలు కాదు, ఆ వాక్యమై ఉన్న ఆ మహాదేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, అనగా కృపను సత్యమును సంపూర్ణముగా ధరించుకున్నవాడై మన మధ్య నివసించెను. అది కాబట్టి ఇక్కడ యోహాను గారు ఆయనకు పెట్టిన పేరుని
మనము జాగ్రత్తగా గమనించితే వాక్యమయ్యున్న దేవుడు ఆదియందు ఆయన వాక్యముగా ఉన్నవాడు, వాక్యము అనే పేరుతో పిలువబడినవాడు. అలాగే యోహాన్ గారు తన రచనలో ఎంతో చక్కగా వర్ణించిన వర్ణన 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. జీవవాక్యము అనే అక్షరం కన్నుల విన్నారు వారు ఇంకా మీకు సందేహం తీరకపోతే నన్ను చూడండి, శరీర చూశారు. వారు ఎంతగా నివృత్తి చేసుకున్నారో మనం జాగ్రత్తగా గమనించగలం. కనుక అంత స్పష్టమైన గ్రహింపుతో వారు ఆ యొక్క జీవవాక్యము నుంచి నిర్ధారించుకొని మరి రూఢిపరుచుకొని మరి స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. కనుక ఇక్కడ వాక్యము అని పెట్టబడిన పేరు ఎవరికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనము యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లలో దైవత్వానికి సంబంధించిన ఒక పేరుగా ఇక్కడ మనం ఈ పేరుని చూడగలం. కనుక మనము ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారికి పెట్టబడిన ఈ పేరు వారు విన్నారు, కళ్ళారా చూశారు, అలాగే స్పృశించారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ప్రత్యక్షతను మనం చూడగలం. మొదటిసారి ప్రభువు వారి మధ్యకు వచ్చినప్పుడు పునరుద్ధానం తర్వాత వారు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో తోమా గారు లేరు. తోమాతో వారు చెప్పారు, మేము ప్రభువుని చూశామంటే ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట 25వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఆ తర్వాత 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఇక్కడ ప్రభు అనే మాట చాలాసార్లు సాధారణంగా తీసుకుంటారు.
దేవా అనే మాటని చాలా మంది ఇక్కడ దేవా ఉంది కాబట్టి దేవుడేనండి అని అనటానికి అంగీకరిస్తారు. కానీ దేవా అనే మాట ఎంతో, ప్రభువా అనే మాట కూడా అంతే. ఎందుకంటే నేను దైవత్వమును గురించి చెప్తూ ప్రభు అనే మాట హెబ్రీ భాషలో అదోనాయ్ అనే మాట నుండి వచ్చింది. ఈ అదోనాయ్ అనే మాట నుండి వచ్చిన ఈ ప్రభు అనే మాట ఇంగ్లీష్లో యెహోవా అనే తెలుగు బైబిల్లో ఎన్ని చోట్ల అయితే ఉంటుందో ఆ ప్రతి చోట ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అనే మాట అనగా ప్రభు అనే మాట రాశారు. ఎందుకంటే ఆ లార్డ్ అని లేక ప్రభు అని ఇంగ్లీష్లో రాసిన ప్రతిసారి మీరు ప్రతి వచనాన్ని చూస్తే సేమ్ టైం తెలుగు బైబిల్లో ఆ స్థలములో యెహోవా అని ఉంటుంది. అంటే ప్రభు అని చెప్పిన ప్రతిసారి గ్రంథకర్త ఎవరిని గూర్చి చెప్తున్నారు? యెహోవాను గూర్చి. అంటే క్రొత్త నిబంధనలో ప్రభు అనే మాట దేనికి సమానమైన మాట అంటే యెహోవాకు సమానమైన మాట. అందుకే 2 పర్యాయాలు ఇక్కడ మార్చి మాట్లాడుతూ నా ప్రభువా, రెండో మాట నా దేవా. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మాట, మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంగ్లీష్లో ఎంత చక్కగా గాడ్ అండ్ మై గాడ్ అనే మాట రాయబడింది. అక్కడ మనం బైబిల్ ఇప్పుడు బైబిల్ ఎలా చదవాలి అనే పాఠంలో నేను చెప్పాను. మై లార్డ్ అనే మాట పెద్ద అక్షరాలతో ఉంది. అంటే ఆ పెద్ద అక్షరాలు పాత నిబంధనలో ఉన్న యెహోవా దగ్గరికి తీసుకెళ్తున్నాయి, ఆయనను సూచిస్తున్నాయి. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ ఊత పదం ఉంది వారికి, అంటే వాడుక మాట ఏంటంటే ప్రభువా ప్రభువా ప్రభువా. ఇక్కడ తోమా గారు ఊత పదం లాగా ప్రభువా అని చెప్పలేదు. ఆయన్ను వారు సంబోధించే మాట ప్రభువా అని, అంతకంటే ఎక్కువ సార్లు బోధకుడా అని. బోధకుడా అని పిలవలేదు. అంతకుముందు ఎన్నోసార్లు బోధకుడా ప్రభువా అన్న వారు ఇప్పుడు తోమ మరణాన్ని జయించి లేచిన వాడు సాధారణ మానవుడు కాదు, ఆయన మహాదేవుడు అని హృదయపూర్వకంగా గ్రహించిన వాడై బోధకుడా అనే సాధారణమైన మాట ఉపయోగించకుండా, ఒక మనిషిని సంబోధించినట్లు సంబోధించకుండా, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూస్తూ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 19వ అధ్యాయము 13వ వచనంలో ఇదే యోహాను గారు యేసుక్రీస్తు వారిని ఇలా అంటాడు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హిస్ నేమ్ ఈజ్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా రాశారో. కనుక తెలుగులో స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకున్నవాడు. ఎవరి రక్తములో వస్త్రమును ధరించుకున్నవాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన శిలువ త్యాగాన్ని ఇక్కడ అలంకార రూపంలో చెప్తూ రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకున్నవాడు అంటున్నాడు. ఆయనకు దేవుని వాక్యము పెట్టబడినది కనుక ఆ నామానికి సరైన వాడు. కనుక వాక్యము నామము ప్రభు పెట్టబడిన నామం.
తర్వాత రెండవ పేరు అంటే ఈరోజు మనం నేర్చుకున్న రెండవ ఏంటంటే ఒక పేరు ఇది కూడా. చదువుకున్నట్లే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇంగ్లీష్లో గాడ్ విత్ అస్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనగా ఇమ్మానుయేలు అనగా దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నవాడు. మత్తయి గారికి ఏమర్థమైంది అంటే ఆయన ఇమ్మానుయేలు, ఆయనలో దైవత్వాన్ని ఆయన చూశాడు. కనుక చాలామంది యేసుక్రీస్తు వారు సాధారణ మానవుడిగానే ఆయన మానవ శరీరాన్ని ధరించిన మనుషుల్లో ఒక మనిషిగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించితే ఆయన ఇమ్మానుయేలు, మనతో ఉన్నవాడు, మనకు తోడై ఉన్నవాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ మాటను మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము ఆ మాటలో కనపడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పింది కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ ఈ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఎన్నడను ఎడబాయను, ఏమాత్రమును విడువను. ఈ యొక్క మాటలు మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే దానికి ఇది ఒక చక్కని వివరణగా మనకు కనపడుతుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలుగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఇక మూడవ పేరుని గురించి మనం ఆలోచించినట్లయితే రక్షకుడు అనే పేరుతో ఆయన పిలువబడ్డాడు. ద సేవియర్, రక్షకుడు. రక్షకుడు అనే పేరుని మనం గమనించినప్పుడు లూకా గారు ఆయన గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడంట. యేసుక్రీస్తు వారికి లూకా గారు పెట్టిన పేరు రక్షకుడు. రక్షకుడు అనే పేరు మనము ఎవరికి ఉపయోగించబడింది అనేది చూస్తే పాత నిబంధనకు ఒకసారి మనం వెళ్దాం. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, 2వ సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. రక్షకుడు అనే పిలువబడిన పేరు. అండ్ హీ సెడ్ ద లార్డ్ ఈజ్ మై రాక్. అంటే ఆయన లార్డ్ అనే మాట అనగా యెహోవాకు ఉపయోగించబడింది.
అండ్ మై డెలివర్, నా విమోచకుడు. ఎంత అద్భుతమైన మాట. ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే, అండ్ ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, నా రక్షణ శృంగమై ఉన్నాడు. మై సేవియర్ అంటే ఆయన నా రక్షకుడుగా ఉన్నాడు. రక్షకుడు, రక్షణ శృంగము, ఆశ్రయ స్థానము అనే మాట పదే పదే రక్షకుడు రక్షకుడు అనే మాట. ఎవరు ఈ రక్షకుడు? యెహోవా. యెహోవా రక్షకుడిగా తను తాను పరిచయం చేసుకున్నాడు. అలాగే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 4వ వచనంలో ఈ మాట కనబడుతుంది. మీరు వచ్చిన మీ దేవుడు, నన్ను తప్ప నీవు ఏ దేవుని, నేను తప్ప రక్షకుడు ప్రజలను పాపముల నుండి విమోచిస్తాడు, విమోచన కార్యం జరిగిస్తాడు. కనుక అలాగే ఎగిప్తు బానిస నేనే నాకు అనే పేరు. విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలులకు రక్షకుడుగా ఉన్నవాడు యెహోవా అయితే, క్రొత్త నిబంధనలో సర్వలోకమునకు రక్షకుడై ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము ఎంత గొప్పదో మనం ఇక్కడ చూడగలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము అంటూ తిమోతికి రాస్తూ ఉన్నాడు. మనుష్యులకందరికీ రక్షకుడు యేసుక్రీస్తు వారు. తీతు పత్రిక మనం చదువుకున్నట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నాం. అక్కడ 13వ వచనం ఒక మంచి మాట తెలియజేస్తుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహాదేవుడు, అలాగే మన రక్షకుడు. కనుక ఆయన మహాదేవుడై ఉన్నట్లుగా రక్షకుడుగా తన కర్తవ్యాన్ని, తన యొక్క దైవ కార్యాన్ని, విమోచన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూడగలం. అలాగే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూడండి, మన ప్రభువు, అక్కడ మన దేవుడు అన్నాడు, మహాదేవుడు అన్నాడు, ఇక్కడేమో ప్రభువు అన్నాడు. రక్షకుడునైన యేసుక్రీస్తు అంటే ఎంత అద్భుతముగా ఆయన రక్షకుడుగా, మహాదేవుడిగా, మహాప్రభువుగా ప్రత్యక్షమయ్యారో ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అక్కడ కూడా ఆయన రక్షకుడు అనే సంగతిని పేతురు గారు తెలియజేస్తూ, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత అంటాడు. అంటే రక్షకుడును ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తు వారు
రక్షకుడుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనకు బోధపరచడం జరుగుతూ ఉంది. తర్వాత అదే పేతురు పత్రికలో, అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెను అంటాడు. అంటే ప్రభువైన రక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నాడు. కనుక రక్షకుడు అనే మాట మరి ఎంతో అద్భుతమైన మాటగా మనము చూడగలం. కనుక మనం ఈ వచనాలన్నిటినీ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన రక్షకుడు, మహాదేవుడు, అలాగే ప్రభువు అనే సత్యాన్ని మనం గ్రహిస్తూ, పాత నిబంధనలో రక్షకుడని యెహోవా దేవుడు ఏ విధంగా పిలువబడ్డాడో, అలాగే క్రొత్త నిబంధనలో అదే రక్షకుడు అనే పేరుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలువబడుట ద్వారా వారిద్దరూ కూడా సమానులై ఉన్నారు, దైవత్వం కలిగిన వారై ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. తరువాత పేరుని మనం చూస్తే రబ్బీ, ఇది హెబ్రీ భాషకు సంబంధించిన పేరు. ఈ రబ్బీ అనే పేరుకి అర్థం బోధకుడు అని. అంటే ఆ క్రొత్త నిబంధన కాలంలో యూదులు లేక యూద మత బోధకులు, పరిసయ్యులు ఎక్కువగా ఈ పదంతో పిలువబడుతూ ఉండేవారు. కనుక రబ్బీ అనే పేరు కూడా ఆయనకు పెట్టబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. కనుక రబ్బీ అనే మాటతో యేసు ప్రభు వారు పిలువబడ్డారు. కనుక ఇంకా ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనకి ఈ రబ్బీ అనే మాట కనపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. కనుక ఇక్కడ కూడా ఆయనను రబ్బీ అని పిలవటం జరుగుతూ ఉంది, అంటే బోధకుడా అని. ప్రాముఖ్యంగా మనం యోహాను సువార్తలో ఒక అధ్యాయం అనగా 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, బోధకుడవనియు ప్రభువు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను ఉన్నారు అంటే పిలువటం వాడుక. అలాగా యూదా మత బోధకులతో ఆయనను కూడా వారు కంపేర్ చేస్తూ బోధకుడు అని ఎక్కువగా సంబోధించిన తర్వాత మనము ముని అనే పేరు కూడా ఆయనకు పెట్టబడింది. యోహాను సువార్తలోనే 20వ అధ్యాయము అని పిలిచెను. ఆమె ఆయన ప్రభుని 2 ఇంచుమించుగా హెబ్రీ పదాలు. ఆ హెబ్రీ భాషతో ఆయన రబ్బుని అని పిలవటం జరుగుతుంది. ఇక చివరి మాట మనం ఆలోచించినట్లయితే ఆయనను వారు బోధకుడు అని పిలిచారట. బోధకుడు అంటే ఇంతకు ముందు చెప్పిన రబ్బుని కాదు, ఈ బోధకుడు అనే మాటకి అర్థం వేరు. దీన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది యేసుక్రీస్తు వారిని శిష్యులు
పిలిచిన ఉద్దేశంతో పిలిచిన పేరు కాదండి. అంటే ఒకే పేరుని కొందరు గౌరవార్థంగా పిలుస్తూ ఉంటారు, కొందరు హేళనతో పిలుస్తూ ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఇక్కడ వాళ్ళు అలా అంటంలో మీ బోధకుడు చూడు ఎలా ఉన్నాడో. మాట కొన్నిసార్లు అప్పటికి ఇక్కడ ఉపయోగించబడిన సందర్భం ఏమిటంటే గురువు, ఆచార్యు అని బోధకుడు కదా, భోజనం చేస్తున్నాడు, సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి ఈ వెటకారంగా, ఎగతాళిగా యేసు ప్రభు శిష్యులతో వారు మాట్లాడారు. చూసారా మీ బోధకుడు, మీ గురువు గారు వాళ్ళ అంటే ఆ రోజుల్లో సమాజాన్ని యూదా మత నాయకులు కొన్ని భాగాలుగా విడగొట్టారు. అందులో అత్యంత గౌరవమైన స్థానంలో ఉన్నవారు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు. సన్హెడ్రిన్ సభలో తర్వాత కిందికి వస్తే సుంకరులు అంటే పన్నులు వసూలు చేసే సమాజంలో అంటే పుట్టడానికి కేటగిరీలో పుట్టిన వారి వృత్తిని బట్టి వాళ్ళని నీచంగా అలాగే సమాజానికి అట్టడుగున ఉన్న సమరయ జాతితో పోల్చారు. సమరయులు అంటే మిశ్రమ జాతి. యూదులు, అనిలు కలిసి మిశ్రమ వివాహాలు చేసుకున్నప్పుడు వారిని సమరయులు అన్నారు. కనుక పై తెగ వారు నీచంగా చూసేవారు. చిత్రమే దాంట్లో వీళ్ళు ఇంకెవరో కాదు, యూదా జాతి సంతానమే. కానీ వారి యొక్క సామాజిక పరిస్థితిని బట్టి వారిని యూదులు వారి అధికారం కోసం, వారి యొక్క రాజకీయ వైభవం కోసం ఇలాగా చిన్నచూపు చూస్తూ కించపరిచి మాట్లాడినట్లుగా, అలాగ వారితో ఎవరైనా సహవాసం చేస్తే వారిని కూడా చిన్నచూపు చూడటము, ఎగతాళి చేయటము, అవమానించడం చేస్తూ ఉండేవారు. ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి వైపు చూసి ఆ శిష్యులతో అంటున్నారు, మీ గురువు గారు ఏంటి సుంకరులతో భోజనం చేస్తున్నాడు అన్నారు. అలాంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క మాట, ఈ యొక్క గురువు అనే మాట, బోధకుడు అనే మాట ఉపయోగించబడింది. కనుక ఈ పేర్లన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సంబంధించినవి. సందర్భాన్ని బట్టి ఆ యొక్క ఆయన జరిగించిన కార్యాన్ని బట్టి ఆ పేర్లన్నీ పెట్టబడ్డాయి. కనుక ఈరోజు మనం ఇంతవరకు కూడా యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడిన పేర్లను గురించి మనం ధ్యానించాం. దేవుని చిత్తమైతే రేపటి దినము మనము ఆయన ఈ భూమి మీదకి రావటంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన నరావతారము లేక శరీర దారిగా వచ్చుట అనే ఆ పాఠాన్ని మనం ధ్యానిద్దాం. కనుక ఇంతవరకు ఈ పేర్లలో ఉన్న భావాలు తెలుసుకున్న మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పేర్లు ఎందుకు కలిగి ఉన్నారో, ఆ పేర్లలో ఉన్న అర్థాలేంటో స్పష్టంగా గ్రహించిన వారమై ఆయనే మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రధాన యాజకుడు, మన అభిషక్తుడు, మన అన్ని ఆయనే అయి ఉన్నాడు. కనుక అలాంటి మహాదేవుని
నీ హృదయంలోనికి క్రీస్తుగా, ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించి ఆయన అనుగ్రహించే గొప్ప రక్షణను, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను, దేవుని రాజ్య ప్రవేశమును ప్రతి ఒక్కరూ సమృద్ధిగా పొందాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రియులందరి మధ్య మీతో సహవాసము కలిగి ఉన్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ఈ లోకమునకు లోక రక్షకునిగా పంపించిన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ఈరోజు మేము ధ్యానించిన సంగతులను మా హృదయంలో భద్రపరుచుకుంటూ మీ చిత్తమును ఎరిగిన వారమై మీ యొక్క వాక్యానుసారముగా మీ కృపకు తగినట్లుగా వినే ప్రతి మాటను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా జీవించే భాగ్యము, అట్టి కృపా బాహుళ్యము మాకు, మా ప్రియులకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువుని గూర్చి మేము నేర్చుకుంటున్న ఈ సత్యములు హృదయపూర్వకంగా విశ్వసించి అంగీకరించే భాగ్యము దయచేయండి. ఆయన నామముందు మీరు స్థిరపరిచిన రక్షణను పొందని వారు ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా రక్షణ పొందుకునే కృప దయచేయండి. అలాగే మా తండ్రి, మరి 17, 18 తారీఖుల్లో వినుకొండలో జరగనయున్న తండ్రి మరి మీటింగ్లను మీ నామమునకు మహిమకరంగా జరిగించుకునమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి, మా సహోదరులు ఎవరైనా సరే బలహీనులుగా కానీ రోగగ్రస్తులుగా కానీ ఉన్నట్లయితే దయతో వారిని వారి బలహీనతల నుండి, వారి రోగముల నుండి విడిపించి చక్కని ఆరోగ్యంతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరి అవసరతలను మీ కృప చొప్పున తీర్చమని వేడుకుంటున్నాం. అలాగే ఈ పాఠాలను వినుట మాత్రమే కాక వాటిని అంగీకరించే మంచి మనస్సు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తోత్రములు. అలాగే వచ్చే నెలలో జరగనయున్న ప్రారంభించబడబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి నిర్వహించబడే కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ కార్యభారం అంతటిని ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్న మా ప్రియ సహోదరులను, సహోదరిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రూపు కొరకు సాయశక్తుల కృషి చేయుటకు, సహాయపడుటకు, ప్రోత్సహించుటకు తండ్రి ప్రతి మనస్సును కూడా మీరు ప్రేరేపించి తండ్రి ఈ గ్రూపులో వారు కూడా ఒక మంచి పనిముట్లుగా వాడబడే గొప్ప భాగ్యము అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.